Welcome to Wild Wolf. Big Boss Season 8. Actually, last season బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా అంటూ లాస్ట్ సీజన్ అయినప్పటికీ కూడా ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి ఉన్న కంటెస్టెంట్స్ తోటి కలిపి గేమ్ని అయితే రన్ చేశారు. అంతేకాదు ఓల్డ్ కంటెస్టెంట్స్లో చాలా ఓల్డ్ పర్సన్ గంగవ్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. అలానే టాస్క్లు కావచ్చు, ఇవన్నీ మధ్య మధ్యలో చాలా అన్ఫేర్ ఎలిమినేషన్స్ జరిగాయి, అలానే ఫేర్ ఎలిమినేషన్స్ జరిగాయి. సో యాక్చువల్లీ ఈ సీజన్ ఇప్పుడు ఫైనల్కి కూడా వచ్చేసింది. రీసెంట్గా మనం చూసుకుంటే సో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి ఆమె గేమ్ కావచ్చు అవన్నీ కూడా మంచిగా అనిపించి టాప్ 1 విన్నర్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నారు. అలానే టాప్ 2లో అయినా ఉంటుంది అనుకున్నారు, కానీ సో ఎలిమినేట్ అయితే అయిపోయింది. సో చూసుకుంటే నిన్న జరిగిన ఎలిమినేషన్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో విష్ణుప్రియ ఎలిమినేషన్ చాలా మంది అన్ఫేర్ అయితే అయితే ఇక బిగ్ బాస్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు తమ ఓటు అభిమాన్ని, తన ఇష్టమైన అభిమాన్ని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు అయితే ఓటు వేస్తున్నారు. సో అయితే ఫస్ట్ 2 చూసుకుంటే నిఖిల్ అలానే గౌతమ్ ఉన్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. సో చూసుకోవాలి ఇక ఈ వీక్. అలానే నెక్స్ట్ చూసుకుంటే ఎవరు టాప్ 1లో టాప్ 2లో ఉంటారు సో చూడాలి. అయితే ప్రస్తుతం కొంతమంది అభిమానులు అయితే ఉన్నారు, బిగ్ బాస్ అభిమానులు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? ఎట్లుంది ఈ సీజన్? ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతుంది. బానే ఉంది. ఎట్లా ఉంది అంటే నిన్న విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు కదా, సో ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? ఫెయిరే. తను ముందు నుంచి కూడా ఏం ఆడట్లేదు గేమ్. తను ఉండడం వల్ల అబ్బాయి ఎవరు పృథ్వీ ఉండడం వల్లే ఇప్పుడు దాకా వచ్చింది తను. అంటే విష్ణుప్రియ వాళ్ళే పృథ్వీ ఎన్ని రోజులు ఉన్నారు? లేదు, పృథ్వీ ఆడాడు, చాలా ఆడాడు, కానీ తిను ఆడలేదేమి. విష్ణుప్రియ గేమ్ సో ఎట్లుంది ఇప్పుడు టాప్ 3లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? సేమ్ గౌతమ్, నిఖిల్, ప్రేరణ. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లో అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిదంటే ఏం చెప్తారు? అన్ఫేరా? రోహిణి అన్ఫేర్. రోహిణి అన్ఫేర్. తను బానే ఆడింది. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నిఖిలే అవుతాడండి. ఏమీ లేవు, కానీ తననే బాగా ఇచ్చేస్తున్నారు బయట కూడా. అందుకు ఏమో తను చేసుకుంటున్నాడో ఎవరు చేసుకుంటున్నారో, కానీ గేమ్ బాగుందని అయితే నేనేం చెప్పాను. అంటే తను స్టామినా అది ఆడుతున్నాడు. తను కూడా ఎవరు ఆడుతున్నారు అంటే నేనంటే యాక్చువల్ గా జెన్యూన్ గా ఉండే వాళ్ళని ఇష్టపడతాను. ఈసారి అయితే తను జెన్యూన్ అని అనిపించింది మన గౌతమ్. నబిల్ జెన్యూన్, చాలా మంచిగా ఉంటాడు. కాకపోతే స్టార్టింగ్ లో ఆడేవాడు బాగా. అవును, తగ్గిపోయింది. ఏమో ముందున్న అది ఇప్పుడు లేదు అగ్రెసివ్నెస్. గౌతమ అంటే మరి తను యాక్ట్ చేస్తున్నాడేమో తెలియదు, కానీ తనైతే మంచిగా అనిపిస్తుంది, జెన్యూన్ గా అనిపిస్తుంది. అవును అవును, నిఖిల్ విన్ అని అనిపిస్తుంది. పృథ్వీ అనుకున్నాను. తన అగ్రెసివ్నెస్ కూడా చాలా జెన్యూనే. తను బయట కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసినా కూడా బయట కూడా అలాగే ఉంది తనది. లేదు, విష్ణుప్రియనే తిన వల్ల వచ్చింది, కానీ తనైతే గేమ్ ఆడాడు ముందు నుంచి కూడా. నేను ఫ్రెండే అని చెప్తున్నాడు. తనైతే తిన వల్ల ఏం లేదు. కాకపోతే విష్ణుప్రియ మాత్రమే తన వల్ల ఉందేమో అనిపిస్తుంది. లేదు లేదు, అసలు మొత్తం ఈ విల్లాగా ఉంటది. ఆమంతా గోలగోల చిల్లర చేస్తుంది. ఓకే, యావరేజ్ లో. అప్పుడు శ్రీముఖి వాళ్ళు అప్పుడు ఉన్నంత ఇప్పుడు ఏం లేదు, ఉండట్లేదు. ఎవరు దొరకక వీళ్ళని అక్కడక్కడ వాళ్ళు నేర్కొస్తున్నట్టు. బానే ఉంది రాజు. సో అయితే రోహిణి గారు టేస్టీ తేజ వచ్చేసి టేస్టీ తేజ అను రోహిణి ఉన్నారు కదా, సో కమెడియన్స్ ని విలన్స్ అదే విన్నర్స్ లా చూడరు అంటున్నారు. సో ఏం చెప్తారు? అలా ఏం ఉండదండి, కాకపోతే వాళ్ళకి బయట ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉండరు కదా, దాన్ని బట్టి. ఓకే, ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతారు? బెటర్ నిఖిలే అవుతాడు, కాకపోతే గౌతమ్ అవుతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ ప్రియులకి ఏం చెప్తారు? ఎవరికి సపోర్ట్ చేయమని చెప్తారు? గౌతమ్ కి సపోర్ట్ చేయండి, తనే జెన్యూన్ గా ఉన్నాడు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు?
నేను బాగుంటది భయ. ఓకే ఎట్లుంది లాస్ట్ విష్ణుప్రియ ఎలిమినేట్ చేసి కొట్టుకుంటారు, మస్తు కొట్టుకుంటారు అయితే అలా. ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు కానీ కిరాక్ ఉంటది, మస్తు మద వస్తుంది నాకైతే. విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, సో ఫేర్ అంటావా అన్ఫేర్ అంటావా? ఫేరే బ్రో చెప్పాలంటే. ఎందుకని? ఎందుకంటే ఇక ఏం చెప్తాను చెప్పు, ఇక మా అమ్మ ఫోన్ చేస్తుంది మళ్ళా. ఇప్పుడు ఇది అన్ఫేరా ఫేరా చెప్పలేం కదా. అది తీసేలే కానీ బిగ్ బాస్ నాగార్జున గారు హోస్టింగ్ ఎట్లుంది? కిరాక్ కిరాక్. పిచ్చి పడేసిండు. అడగండి భయ్యా ఇంకేమన్నా. ఓకే బ్రదర్, మీకు ప్రేరణకి ఎలా అనిపించింది? అర్థం కాలేదు. ఏరా, ఈడిపులి. లేడీ పులి ఆవ. ఏరా, చూసినా అన్న మావాడే చెప్తాను, నేను చెప్పే అక్కర్లేదు కదా, ఆగరా. వాడే చెప్తాడు. ప్రేరణకి లేడీ పులి అంటుండు కదా, నాదేం లేదు, చెప్పరా. వాడు మాటలే నా మాట అన్న. అయితే ఇప్పుడు బిగ్ బాస్ గెలిచేదంటే గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ అంతా తెలీదండి, కానీ అయితే గౌతమ్ అయితే గెలుస్తా అనిపిస్తుంది నాకైతే. ఎందుకు బ్రదర్ గౌతమ్? తెలంగాణ ఏంది అంతే అనుకోండి ఇద్దరు. నబిల్ కూడా గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. అంటే నాకైతే మావాడు కూడా చెప్పిండు, అరే ఓటేద్దాం గౌతమ్ భయ్యాకి ఓటేద్దాం అని చెప్పేసి అన్నాడు వాడు. ఎందుకని గౌతమ్కి ఎందుకు అంత ప్రియారిటీ? ఆ ఎందుకంటే చెప్పలేం. ఎక్కువ అంటే గేమ్ బాగా ఆడుతున్నారనే కదా, ఇందులో కావాల్సింది గేమే కదా, గేమ్ బాగా ఆడుతున్నాం కాబట్టి ఇస్తారు అంటే నిఖిల్ అంతే కదా. గేమ్ అదే మరి నిఖిల్ కింద కదా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇతనికే ఉంది కదా, మనకి చెప్పాలంటే గౌతమ్కే ఉంది ఇప్పుడు. సో బ్రదర్ అయితే బిగ్ బాస్ ఫైనల్ కి అయితే వచ్చింది కదా, సో ఎవరు నీ ఫేవరెట్, ఎవరు నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఫేవరెట్ అంటే నేను ఈ సీజన్ అంత చూడలా, బట్ నేను చూసినంత వరకు ఐ థింక్ గౌతమ్ అయితే ఈ విన్నర్ అయితే బాగుంటదని. ఎందుకు బ్రో, ఎందుకు గౌతమ్ ఎందుకని? గౌతమ్ అంటే మనోడు లాస్ట్ సీజన్ కూడా వచ్చాడు, ఇంకా అంత అచీవ్ చేయలేకపోయాడు లాస్ట్ సీజన్. సో ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో వచ్చాడు కదా, సో అప్పుడు ఎటు ప్రూవ్ చేసుకోలేకపోయాడు, ఇప్పుడు తినికి కొత్త కదా నిఖిల్, సో అంటే తనకి ఒకవేళ విన్నర్ చేస్తే బెటర్ గా ఉంటుందని. కాదు కాదు, ఇప్పుడు లాస్ట్ సీజన్ లో వచ్చాడు, అంత పర్ఫార్మ్ చేయలేకపోయాడు, కష్టపడ్డాడు, ఇప్పుడు పర్ఫార్మ్ చేస్తున్నాడు, ఆడుతున్నాడు. గౌతమ్ అయితే బాగుంటదిగా, అతనే ఎందుకు కావాలి, నిఖిల్ ఎందుకు కావాలి, అట్లా కూడా మనం ఆలోచించవచ్చుగా. ఓకే, రీసెంట్ గా చూసుకుంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, సో విష్ణుప్రియ ఎలిమినేషన్ ఎలా ఉంది? ఫేర్ అంటావా అన్ఫేర్ అంటావా? అన్ఫేర్ అనడానికి ఏం బీకింది అసలు నాకు అర్థం కావట్లా, అసలు ఏం బీకింది అంటే ఆడలేదంట. అడిగాడా ఒకటి ఏం చేసింది? నాకైతే ఆమె గేమ్ అయితే నాకు అంతేం అనిపించలా. స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ కూడా ఫెయిరా అన్ఫెయిరా అంటే ప్రతి సీజన్ లో అంతకు ముందు ఒకసారి కుమార్ సాయన్ అంతే లేపేశారు, తర్వాత రవీణనే అంతే లేపేశారు. ఇప్పుడు అది ఫెయిరా అన్ఫెయిర్ అనేది అంతా మన చేతుల్లో ఉండదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓటింగ్ ప్రకారం మేము లేపేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది అంతే కదా, ఆ ఓటింగ్ ప్రకారమే లేపేశారు అంతే. అన్ఫెయిరా ఫెయిరా అంటే ఇంకా వాళ్ళకి తెలియాలి. ఎట్లుంది బ్రదర్ ఈ సీజన్ మొత్తం ఎట్లుంది? లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లుంది? ఎంటర్టైన్మెంట్ కనిపించిందా? చూసుకుంటే మనం పాత కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మెంబర్స్ ని తీసుకొచ్చారు కదా, వాళ్ళు రావడం వల్ల సీజన్ నేను చూసా, అక్కడెక్కడైనా చూసా. వాళ్ళు రాకపోతే ఏముండేది కాదు. లాస్ట్ సీజన్ తో అసలు పోల్చొద్దు, అది హిట్. ఇది వెళ్తుంది ఇప్పుడు అలాగా, హిట్ ఫట్టర్ రేపు వాళ్ళు రేటింగ్ చూసుకుని వాళ్ళు చెప్పుకుంటారు అంతే. ఎట్లుంది అంటే ఫైనల్ కి అయితే ఇప్పుడు టాప్ 5 వచ్చేసారు కదా, సో వీళ్ళలో టాప్ 2 ఎవరు ఉంటారు? నిఖిల్ గౌతమ్ వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళిద్దరే. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది బ్రదర్ ఓవరాల్? ఆయన కింగ్ అజ్వల్, ఆయన ప్రతి సీజన్ ఆయనే చేస్తాడు. ఈ సీజన్ కూడా ఆయన పరంగా ఆయన న్యాయం చేశాడు. కానీ కంటెస్టెంట్ల దగ్గర బిగ్ బాస్ టీం ఎక్కడో తడబడింది, లేకపోతే అంత మనము నిఖిల్ అఖిల్, సోహెల్, అభిజిత్ వాళ్ళ సీజన్ అట్లాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశా ఈ సీజన్ కు నేను, కానీ అంత నాకు అనిపించలా. సో అయితే ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లో వీళ్ళు టాప్ 5 లో ఉంటే బాగుండు అని ఎవరు అనిపించింది? ఒకవేళ ఉంటే బాగుండు ఉంటేనా, నాకంతే వీళ్ళే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడి వచ్చారు వీళ్ళే. అంత పర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరున్నారబ్బా? ఎవరు లేరు, వీళ్ళ ఐదుగురే. ఓకే, అన్ఫేర్ ఎలిమినేట్ వీళ్ళకి జరిగిందంటే ఎవరని చెప్తాం? లేదు, అందరికీ కరెక్టే చేశారు. అన్ఫేర్ ఏమి ఉండదు. ఇప్పుడు వీళ్ళు మనం ఓట్ చేస్తాము, వాళ్ళు ఓటింగ్ ప్రకారం వేసారు, వాళ్ళు లేపేసామని చెప్పారు కదా, మనం నమ్మాలి అంతే. అన్ఫేర్ అంటే మనం చూడలేదు కదా అడిగిపోయి. అది నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ టీం చెప్పింది నిజమై ఉండొచ్చు, అబద్ధమని ఎందుకు అనుకోవాలి? ఓకే, అయితే ఫైనల్ గా ఏం చెప్తావు బిగ్ బాస్ కి? నువ్వు ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పి? యాక్చువల్గా నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే గౌతమ్, అందరూ చూసే వాళ్ళందరూ మన గౌతమ్కి ఓట్ చేయండి. గౌతమ్ ఏం నాకు ఫ్రెండ్ కాదు, రిలేటివ్ కాదు, చుట్టం కాదు, కొంచెం బాగా ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ లో కొంచెం ఎడుదుడుకులు అవమానాలు ఎదుర్కొని ఇక్కడ ఫైనల్ దాకా వచ్చాడు. గౌతమ్ బ్రో, నువ్వు గెలుస్తావు, హ్యాపీగా ఉండు.